ఈ ఎన్నికలు రాష్ట్రానికి దేశానికి అత్యంత కీలకమన్నారు చెవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సత్తా చాటారని, ఎంపీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నుంచి ఉప్పర్పల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు రంజిత్ రెడ్డి. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ భల్మూరి వెంకట్తో కలిసి షేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల రోజులు తన కోసం కష్టపడితే వచ్చే 5 ఏళ్లు ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అని, భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే వారికి అహర్నిశలు కష్టపడ్డ పెద్దలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జిగా వచ్చిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న జైపాల్ అన్నకు, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహరావు గారికి, వెంకటేష్ గారికి, అఖ్తర్ భాయ్కి, ప్రభాకర్ రెడ్డి గారికి, పరుచూరి మురళి గారికి మొన్న మనకొచ్చారు. సంతోషం. వరప్రసాద్ గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఈ సమావేశం అవుతుంది. మీ అందరూ నన్ను నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత నన్ను ఆదరించి మీలో కొన్ని చేసుకున్నందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. ఇక మన రాష్ట్రం గురించి మాట్లాడితే, మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలలు 6 గ్యారెంటీలని ప్రతి ఇంటికి చెప్పి ప్రతి గడప దగ్గర తీసుకెళ్ళిన మీరందరూ రేవంత్ అన్న వెన్నట్టుండి ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అమలైతే అని చెప్పి ప్రతి గడపకు తీసుకెళ్లి ఇవాళ రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూర్చోబెట్టిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎన్నికలలో గెలుపు అంటే వేదిక మీద ఉన్న నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాం, మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతాం. ఎన్నికలలో గెలుస్తానికి కావలసిన సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి ఒక ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మేమంతా ఏదైతే ఉన్నదో స్టేజ్ వారిగా మేమంతా కూడా ఒక ఊపు తీసుకొచ్చి పని చేయించుకోవడానికి, పని చేయించే విధానాన్ని చూపించడానికి అందరం పనికొస్తాం.